సైదాపూర్ మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ ఆవరణలో రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం అధ్యక్షులు మునిగంటి సమ్మయ్య ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం మండల అధ్యక్షులు పున్నం శ్రీనివాస్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం కొనసాగిన రణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికరం ఎంతో మంది వీర నారిమణులకు వీరత్వపు గోరుముద్దలు తినిపించి విప్లవ భావాలు పెంచిన నిప్పుల దేశ్ముఖ్ల దొరల అఘాయిత్య రాచకత్వాన్ని అత్యాచారాలను ధనముడికిన ధీరవనిత. ఈ కార్యక్రమంలో సైదాపూర్ గ్రామ అధ్యక్షులు సమ్మయ్య, ఉపాధ్యక్షులు పున్నం రామూర్తి, కార్యదర్శి మునిగంటి పెద్ద వెంకటేష్, కోశాధికారి మునిగంటి చిన్న వెంకటేశం, బీసీసీఎల్ మాజీ అధ్యక్షులు మునిగంటి సంతోష్, మునిగంటి రాజా, కొమ్రయ్య, గోపిరాజు, ఐలయ్య, కాస్తరాజు, సురేష్, మునిగంటి చిన్న, నర్సయ్య, రామచంద్రం, రాజయ్య, గుడికందుల రాజు, గుర్రం వాసుదేవ్, మాడెపురమే, కుశల అశోక్, గోపగాని, నవీన్, రాజు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలో సాకల ఐలమ్మ గారి 178వ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం రజాకారుల నుండి ఎన్నో ఎదురుపై పోరాటం చేసి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే సాకల ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించడం జరిగింది. మేము సైదాపూర్ మండల కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాలకు సైదాపూర్ మండల కేంద్రంలో విగ్రహం ఆశించకుండా మా విగ్రహం ఏర్పాటు చేయడానికి మా అంత కృషిగా మేము అందరం కలిసికట్టుగా పనిచేసి విగ్రహం తప్పకుండా జయంతి ఉత్సవాలు మా మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని కోరుకుంటున్నాను. అమర్ రహే. తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాలు వీరవంట సాకల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా సైదాపూర్ గ్రామంలోని కొత్త బస్టాండ్ ఆవరణ జరగగలిగి ఎంతోమంది వీర వనితలకు నారీమణులకు ఇది సాకల ఐలమ్మ స్ఫూర్తిదాయకం. ఇంకో విషయం ఏంటంటే సాకల ఉమెన్స్ కోటి యూనివర్సిటీకి సాకల ఐలమ్మ పేరు పెట్టడం అనేది చాలా చాలా అర్థమైన విషయం. అది ఈ పేరు ద్వారా పెట్టినందుకు మేము ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము సిద్ధంగా చెప్పుకుంటాం. మా సంఘ తరఫున సాయుధ పోరాటంతోనే మనకు తెలంగాణ వీరవనితలు కానీ పోరాటం ద్వారానే తెలంగాణ రావడం జరిగింది, స్ఫూర్తిదాయకం. అలాగనే ఇంకోటి సాకల ఐలమ్మ మనోరాలు కూడా బీసీ కమిషన్లో సభ్యురాలు చేర్చుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా కులం తరఫున మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.